హలో గైస్, నా పేరు మహిధర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కావచ్చు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిందో పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ ఇనీషియల్గా ఆగిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా జేలుం రివర్ నుంచి వాటర్ వదిలేసరికి వాళ్ళకేమో ఫ్లడ్స్ వచ్చాయి. ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి పాకిస్తానీ మినిస్టర్ అయిన హనీఫ్ అబ్బాసీ ఒక స్టేట్మెంట్ని అయితే ఇచ్చాడు. అదేంటి అంటే వాళ్ళ దగ్గర ఏవైతే మిసైల్స్ ఉన్నాయంటే గోరీ, షాహీన్, గజ్నావి, ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, అలాగే 130 అణుబాంబులు, ఇవన్నీ కూడా కేవలం ఇండియా కోసమే మెయింటైన్ చేయబడుతున్నాయి. అవేమి డిస్ప్లే కోసం పెట్టలేదు. అండ్ అవన్నీ కూడా ఇండియా వైపే ఎయిమ్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఈ వాటర్ యుద్ధాన్ని కనుక ఆపకపోయినట్టయితే అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి, మా ఆయుధాలు మీ మీదకి రాబోతున్నాయి అన్నట్టుగా ఒక వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఆఫ్ కోర్స్ ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే నేను అంటుంది కామన్ పీపుల్ కాదు, గవర్నమెంట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈడి మాటలు ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పి. అయితే ఆ టైంలో చాలామందికి ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ నిజంగానే అణుబాంబులు పడినట్టయితే, ఒకవేళ నిజంగానే వాళ్ళు యుద్ధానికి కనుక దిగినట్టయితే, ఆర్ ఇండియా యుద్ధానికి దిగినట్టయితే ఏంటి పరిస్థితి, మనకి వాళ్ళకి ఆర్మీ కంపారిజన్ ఏంటి, అంటే మన ఆర్మీ ఎలా ఉంది, వాళ్ళ ఆర్మీ ఎలా ఉంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంత పెద్ద క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది. అంటే ఆంక్షలని కూడా కాదు, ఇట్స్ లైక్ ఎ రిక్వెస్ట్. అంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కావచ్చు, ఇండియన్ నేవీ వాళ్ళు కావచ్చు, ఏదైతే ఆపరేషన్స్ చేస్తూ ఉంటారో వాటిని లైవ్ టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో యుద్ధాలలో మనం చూసాం కదా, ఇలా లైవ్ టెలికాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే శత్రువులకి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఎలా జరగబోతుంది, ఇవన్నీ కూడా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళకి అప్డేట్స్ వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. సో అవేవి కూడా వాళ్ళ వరకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. అండ్ ఇండియాకి అగెయినిస్ట్గా న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని బ్లాక్ కూడా చేసింది ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతానికి. అంటే ఆ 16 యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే బ్లాక్ చేసిందో అవన్నీ కూడా పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్సే. ఇన్ఫ్యాక్ట్ అందులో షోయబ్ అఖ్తర్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ షోయబ్ అఖ్తర్ ఛానల్ని ఇంతకుముందు ఇండియాలో కొంతమంది చూసేవారు, ఇప్పుడు అది ఇండియా వాళ్ళకి కనబడదంతే, వేరే కంట్రీలో కనబడుతుంది. అండ్ బీబీసీ వాళ్ళకు కూడా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీబీసీ వాళ్ళు ఈ ఉగ్రవాదుల్ని మిలిటెంట్స్ అని చెప్పి కవరప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆబ్వియస్లీ బీబీసీ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు ఇండియాకి అగెయినిస్టే. సో అందుకనే ఇంకా బీబీసీ కూడా వార్నింగ్ అయితే వెళ్ళిందనమాట, వాళ్ళు మిలిటెంట్స్ కాదు ఉగ్రవాదులు అనే విషయాన్ని పబ్లిష్ చేయాలి అన్నట్టుగా. సో ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత క్వశ్చన్ వచ్చింది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ కంపారిజన్ ఏంటి, ఎవరి ఆర్మీ ఎలా ఉంది అనేది అందరికీ తెలుసుకోవాలి అని ఉంది. సో అందుకే ఈ వీడియోలో దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, ఏ ఆర్మీ పొజిషన్ ఎలా ఉంది అని. ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఇండెక్స్ అనేది 0.1184 ఉంది. అంటే 145 ఆర్మీలను కలిగి ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండియా 4వ పొజిషన్లో ఉంది. అండ్ పాకిస్తాన్ యొక్క పవర్ ఇండెక్స్ని కనుక చూసుకుంటే అది 0.2513లో ఉండి అదే 145 దేశాల్లో 12వ ర్యాంకులో ఉంది. సో ఇండియాకి పాకిస్తాన్కి ఇక్కడే మేజర్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అండ్ ఇండియన్ పాపులేషన్ అండ్ పాకిస్తాన్ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే మనకి 1.4 బిలియన్ పాపులేషన్ అయితే ఉన్నారు, అండ్ వాళ్ళకి అరౌండ్ 252 మిలియన్ పాపులేషన్ అయితే ఉన్నారు. సో ఇండియాలో అవైలబుల్ మ్యాన్ పవర్ ఎంతో తెలుసా, 662 మిలియన్, అంటే 62,20,00,000 మంది అప్రాక్సిమేట్గా ఉన్నారు. మీన్వైల్ పాకిస్తాన్లో మ్యాన్ పవర్ 108 మిలియన్, అంటే 10,80,00,000 మంది మాత్రమే ఉన్నారు. సో ఒకవేళ యుద్ధం వచ్చి దేశంలోని మొత్తం మెన్ అందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినట్టయితే ఇండియాలో ఉన్న 662 మిలియన్ పీపుల్ ఒకటేసారి కనుక యుద్ధానికి వెళ్ళినట్టయితే వాళ్ళందరినీ చూసేసరికి పాకిస్తాన్లో ఉన్న వాటర్ ప్రాబ్లం సగం పోతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ చూసేసరికి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ సుసు పోసేస్తారు కాబట్టి పాకిస్తాన్లో ఉన్న నేలంతా కూడా నీటితో నిండిపోద్ది. అదైతే క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే 108 మిలియన్ మంది పీపుల్ ఒకటేసారి పోస్తే చాలా వరకు వాటర్ అయితే స్టోర్ అవుతుంది కదా, అదైతే కన్ఫర్మ్. అండ్ మీన్వైల్ యాక్టివ్ మిలిటరీ పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే ఇండియాలో 14,50,000 మంది ఉన్నారు, కానీ పాకిస్తాన్లో 6,54,000 మంది మాత్రమే ఉన్నారు. సో ఇండియాకి ఇక్కడ 8,01,550 లీడ్ ఉంది. ఏది యాక్టివ్ మిలిటరీ పర్సనల్లోనే ఇంత లీడ్ ఉందంటే అర్థం చేసుకోండి. అండ్ ఇండియాకి రిజర్వ్ ఫోర్స్ కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఉంది. 1.15 మిలియన్, అంటే 11,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ మనకుంటే పాకిస్తాన్కి 5,50,000 మాత్రమే ఉంది. అండ్ ఇండియాకి పారామిలిటరీ పర్సనల్
2.52 మిలియన్ అంటే 25,20,000 మంది పారామిలిటరీ పర్సనల్ ఉన్నారు. కానీ పాకిస్తాన్కి మాత్రం 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. పారామిలిటరీ పర్సనల్ అంటే మీకు ఎలా చెప్పాలి, వాళ్ళు డైరెక్ట్గా మిలిటరీలో పార్టిసిపేట్ చేయరు. కాకపోతే ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ పిలిచినట్టయితే వాళ్ళు ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ తరపున వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సిన వేరే ఏ పనులైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, చేస్తారు. దీంట్లో చాలా రకాల పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. మెయిన్ కేటగిరీ అయితే సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. దీంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ కూడా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రైఫిల్స్ ఏఆర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ప్లాంట్స్ వాటిలో అండ్ ఎయిర్పోర్ట్స్ వీటన్నిటిలోని వీళ్ళు ఉంటారు. అండ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఏమైనా పెద్ద స్థాయిలో ఇన్సర్జెన్సీస్ కానీ రియట్స్ కానీ క్రియేట్ అయినట్టయితే ఆ టైంలో వెళ్తారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి వెళ్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో. అండ్ ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, అలాగే ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఆ తర్వాత ఎస్ఎస్బి సహస్ర సీమ బల్, వీళ్ళు ఎక్కువగా నేపాల్ అండ్ భూటాన్ ప్రాంతంలో బార్డర్ దగ్గర ఉంటారనమాట. ఇంకా వేరే పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎఫ్ అని చెప్పి, అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఉంది. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కలిపి మన దగ్గర 25,20,000 అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర 5 lakhs మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మ్యాన్ పవర్ పరంగా ఇండియా ఈజ్ ఇన్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ పొజిషన్, అది క్లియర్. తర్వాత ఎయిర్ పవర్ విషయానికి వచ్చినట్టయితే ఇండియా ఎయిర్ పవర్లో కూడా టాప్లోనే ఉంది, 4th పొజిషన్లో ఉంది గ్లోబల్గా. మన దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇండియాలో 513 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 513. పాకిస్తాన్లో 328 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఎయిర్ డామినెన్స్ కూడా మన దగ్గరే ఉంది. అండ్ ఇండియాకి 130 డెడికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ 899 హెలికాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో 80 అటాక్ హెలికాప్టర్స్. అదే పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే 90 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 373 హెలికాప్టర్స్ ఉన్నాయి, 57 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ ఏరియల్ ఆపరేషన్స్ ఈ రెండిట్లో ఏది జరిగినప్పటికీ కూడా డెఫినెట్గా ఇండియా అనే టాప్లో ఉంటుంది. ఇంకా ల్యాండ్ పవర్ విషయానికి వచ్చినట్టయితే ఇండియా దగ్గర 4,201 ట్యాంక్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంక్స్ అయితే ఉన్నాయి. సో మన దగ్గర 1,574 ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇండియా దగ్గర 1,48,594 ఆర్మర్డ్ వెహికల్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 17,516 ఉన్నాయి. అవి వేసుకొని మీరు యుద్ధానికి వస్తానంటున్నారు చూడండిరా, మీ ధైర్యానికి దండవరా. తర్వాత పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ కౌంట్ 662 యూనిట్స్ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మాత్రమే పాకిస్తాన్ది పైచేయి ఉంది. ఈ విభాగంలో ఇండియా దగ్గర కేవలం 100 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ అంటే ఏవైతే గన్స్ లేదంటే హౌట్జర్స్ లేదంటే మోటార్స్ లేదంటే రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి ఏంటంటే ఒక ఓన్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. సో అవి ఆటోమేటిక్గా ఫైరింగ్ పొజిషన్స్కి మూవ్ అవుతూ ఉంటాయి అండ్ ఫైర్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి, 662 ఉన్నాయి. మన దగ్గర 100 మాత్రమే ఉన్నాయి. అండ్ టోవర్డ్ ఆర్టిలరీ విషయానికి వస్తే మళ్ళీ మనమే టాప్లో ఉన్నాం, 3,975 యూనిట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2,629 ఉన్నాయి. ఇవి అవి కలిపినా కూడా వాళ్ళు మన నెంబర్ని అయితే టచ్ చేయట్లేదు. అండ్ ఇండియా దగ్గర 264 మొబైల్ రాకెట్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ దగ్గర ఇవి 600 యూనిట్స్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా వాళ్ళు టాప్లోనే ఉన్నారు. బట్ మళ్ళీ నేవల్ పవర్ విషయానికి వస్తే మనమే డామినేషన్ చూపిస్తున్నాం. మన దగ్గర 293 వెజల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఫ్లీట్ స్ట్రెంత్. పాకిస్తాన్ దగ్గర 121 వెజల్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియా దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1 మాత్రమే ఉంది. ఇండియా దగ్గర 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 13 డిస్ట్రాయర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 1 కూడా లేదు. ఎందుకు వచ్చారా 1 కూడా లేకుండా? తర్వాత ఇండియా యొక్క నేవల్ ఫ్లీట్ చూసుకుంటే 14 ఫ్రిగేట్స్ ఉన్నాయి, 18 కర్వెట్స్ ఉన్నాయి, 135 ప్యాట్రోల్ వెజల్స్ ఉన్నాయి. సో అగైన్ ఇండియా ఈజ్ ఇన్ ప్యూర్ డామినేషన్. సో ఇంకా ఫైనల్గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అణుబాంబుల కౌంట్ దగ్గరకు వచ్చాం మనం. ఇండియా దగ్గర 180 అణుబాంబులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 అణుబాంబులు అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు ఇండియా దగ్గర పాకిస్తాన్ కంటే తక్కువ ఉండేవి అనుకున్నారు. బట్ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ FAS వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన స్టేటస్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి అంటే ఇండియా దగ్గర పాకిస్తాన్ కంటే ఎక్కువ అణుబాంబులు అయితే ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ అణుబాంబులు రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి, 4,299 ఉన్నాయి. అండ్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ దగ్గర 3,700 యాక్టివ్ అణుబాంబులు ఉన్నాయి. అంటే ఎనీ టైం వాటిని వాడచ్చు అనమాట, ఒకవేళ వాళ్ళు వాడాలి అనుకుంటున్నట్టయితే. అన్నెందుకు రబుజే,
సో కేవలం 2 పాయింట్లలో తప్ప మిగతా అన్ని సెక్టార్స్లోని కూడా ఇండియన్ ఆర్మీ ప్యూర్ డామినేషన్ అయితే చూపిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ మీద, అదైతే క్లియర్. అండ్ ఒకవేళ యుద్ధం కనుక మొదలైంది అనుకుందాం, అప్పుడు ప్రతి దేశానికి కూడా రీసోర్సెస్ అనేవి కావాల్సి ఉంటాయి. అండ్ ఆ రీసోర్సెస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇండియానే డామినేషన్లో ఉంది. ఎందుకంటే ఇండియన్ నేషనల్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్లో ఇండియా 23rd పొజిషన్లో ఉంది. అది పర్ డే 7,95,000 బ్యారల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీన్వైల్ ఆ దరిద్రగొడ్డు పాకిస్తాన్ 1,01,000 బ్యారల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ మూల చెప్పండి. అండ్ ఇండియా దగ్గర 4.6 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 540 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక యుద్ధం మొదలైంది అంటే ఆబ్వియస్లీ దానికోసం డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, రష్యా కూడా ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆయిల్ సేల్ చేయడం ట్రై చేస్తే వాళ్ళు ఎవరు కొనకపోతే ఇండియా తక్కువ కాస్ట్ కొన్నది కదా. సో ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటాయి. అండ్ ఇండియా డెఫినెట్గా ప్రతి ఇయర్కి కూడా 985 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ని ప్రొడ్యూస్ చేస్తుంటే పాకిస్తాన్ 12 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ పవర్ పరంగా కూడా చాలా వరస్ట్గా ఉన్నారు. ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ 75 బిలియన్, వాళ్ళది 7.64 బిలియన్, 10% ఉందంతే. సో మనం 67 బిలియన్ ఎక్కువ పెట్టాం మన డిఫెన్స్ బడ్జెట్లో. అలాగే ఇండియా యొక్క ఫారెన్ రిజర్వ్స్ 627 బిలియన్ ఉంటే పాకిస్తాన్ ఫారెన్ రిజర్వ్స్ 13.7 బిలియన్ ఉన్నాయి. ఒక వారం రోజులు యుద్ధం చేస్తే డబ్బులన్నీ అయిపోతాయి. మీకు ఎందుకురా నాకు అర్థం కాదు. అండ్ మీన్వైల్ ఇండియా యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీ అనేది 13.1 ట్రిలియన్ ఉంటే పాకిస్తాన్ పర్చేసింగ్ ప్యారిటీ 1.34 ట్రిలియన్ ఉంది. సో ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా టూ మచ్ డామినేషన్. అండ్ లాజిస్టికల్లీ చూసుకున్నా కూడా ఇండియా హైలీ ఎక్విప్డ్. 311 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పాకిస్తాన్లో 116. ఇండియాకి 56 పోర్ట్స్ ట్రేడ్ టెర్మినల్స్ ఉన్నాయి, పాకిస్తాన్కి 3 ఉన్నాయి. సో నేవల్ సప్లై చైన్ మీద కూడా ప్రాబ్లమే ఉంటుంది. ఇండియా రోడ్ నెట్వర్క్ 6.37 మిలియన్ కిలోమీటర్స్ ఉంటే పాకిస్తాన్ది 2,64,000 కిలోమీటర్లు ఉంటుంది. సో ట్రూప్స్ అండ్ సప్లైస్ అంత ఫాస్ట్గా వెళ్ళలేవు మన దగ్గర వెళ్ళినంత ఫాస్ట్గా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ కూడా మన దగ్గర చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి యుద్ధంలో మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. అండ్ పాకిస్తాన్కి ఏంటంటే ఒకే ఒక్క విషయంలో అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే జియోగ్రాఫికల్గా వాళ్ళకి ఇంటర్నల్ సప్లై లైన్స్ అనేవి చాలా చిన్నగా ఉండి అండ్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ అనేవి దాని లోపలే ఉండి సో అరేబియన్ సీ మీద దాని కోస్ట్ లైన్ మీద కొంచెం ఎక్కువ కంట్రోల్ని తీసుకోగలదు. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర వరకు కూడా ఇది డామినేషన్ చూపించగలదు. అండ్ ఇండియా యొక్క ఓవరాల్ సైజ్ అండ్ కోస్ట్ లైన్ 7,000 కిలోమీటర్లు ఉంది, పాకిస్తాన్ యొక్క కోస్ట్ లైన్ 1,046 కిలోమీటర్ ఉంది. సో మళ్ళీ ఈ ప్రకారంగా మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ రూట్స్కి మనకి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది అండ్ జియో పొలిటికల్ లేవరేజ్ కూడా ఉంటుంది. బట్ ఇంటర్నల్గా వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే కొన్ని స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ అనేవి వాళ్ళ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో ఏ రకంగా చూసుకున్న యుద్ధం కనుక వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఇంక ఇండియానే గెలుస్తుంది, అదైతే కన్ఫర్మ్. సో ఇంకా మనం దీని గురించి అంత ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అండ్ పాకిస్తాన్కి యుద్ధం చేసేంత ధైర్యం కూడా లేదు, అదైతే క్లియర్. బట్ మన గురించి మనం తెలుసుకోవడం అనేది కొంచెం ఇంపార్టెంటే కాబట్టి ఈ వీడియోలో ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను నేను. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేసి, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. లైక్ ఎక్కువ మంది చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇన్ అడ్వాన్స్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.